ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 మొదటి పక్షం ఫస్ట్ నుంచి 16 వరకు జరుగు గోచారం తీసుకుంటున్నాము ద్వాదశ రాశుల వారికి. ముందుగా తీసుకున్నట్లయితే మొదటి పక్షంలో ఏ గ్రహం ఏ రాశిలో తీసుకున్నట్లయితే శని రేవతి నక్షత్రంలో ఉన్నాడు, రాహు వచ్చేసి కుంభ రాశిలో ఉన్నారు, అలాగే రవి కుజుడు బుధుడు శుక్రుడు వచ్చేసి ఇక మీనరాశి ధనుడు రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు, చంద్రుడు వచ్చేసి ఈ యొక్క వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. నెక్స్ట్ కర్కాటక రాశి కర్కాటక లగ్నం తీసుకున్నట్లయితే ఈ యొక్క పునర్వసు నక్షత్రం 4వ పాదము, నెక్స్ట్ వచ్చేసి పుష్యమి 4 ఆశ్లేష 4 కలిపి మనకు ఈ యొక్క రాశి వర్తిస్తుంది. ఇది కర్కాటక రాశి వర్తిస్తుంది. మీ రాశాధిపతి అయినట్టు చంద్రుడు మీకు లాభంలో ఉన్నాడు, బాగుంటుంది. మీరు చేసే ప్రతి పనిలో లాభాన్ని ఫేస్ చేస్తారు. అనుకున్నట్టుగా జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కర్కాటక రాశి వారికి 6వ ఇంటి అధిపతి అలాగే భాగ్యాధిపతి అయిన గురువు వేయంలో ఉండటం, 6, 8, 12 అధిపతులు ఒకరి రాశిలో ఒకరు ఉండడం వల్ల శుభసూచకం అని చెప్పుకున్నాం కదా. శత్రు రుణ రోగ విముక్తి కలుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి శని మీకు కోణంలో ఉన్నారు. తండ్రి గారి విషయంలో కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. వివాహాది ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే చక్కగాను మీకు ఈ యొక్క 15 రోజులు జనవరి మొదటి పక్షంలో మీకు సప్తమాధిపతి అష్టమాధిపతి అయిన శని భాగ్యంలో ఉండడం, తండ్రి గారు శ్రమ నోడ్చి మీకు ఉద్యోగము వ్యాపారము వివాహము ఇటువంటి ప్రక్రియలు లేదా చిన్నవారైతే వారి కోసం వాళ్ళు చేసుకునే ప్రయత్నాలైనా సక్సెస్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఐదర్ నెక్స్ట్ వచ్చేసి మీకు 6లో ఉండడం మూలంగా ఎక్కువగా కుజుడు 6లో ఉండడం వల్ల కర్కాటక రాశి వారికి మంచి జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఉద్యోగంలో కూడా మీరు ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది. అలాగే మీకు 6వ ఇంట్లో శుక్రుడు వచ్చేసి మీకు చతుర్థాధిపతి లాభాధిపతి. ఇక్కడ కొంచెం మాతృమూర్తి విషయంలో కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు బుధుని తీసుకున్నట్లయితే వ్యయాధిపతి తృతీయాధిపతి, ఇతను 6లో ఉన్నాడు, రవితో కలిసి ఉన్నాడు. వ్యాపారం ఏదైనా మీరు స్టార్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఫేవరబుల్గా బుధుడు ఉన్నాడు, మీకు రవి ఉన్నాడు, కుజుడు ఉన్నాడు. కుజుడు కూడా మీకు చెప్పాను కదా, పంచమాధిపతి దశమాధిపతి. ఉద్యోగంలో మార్పు వస్తుంది, సంతానానికి మంచి సమకూర్చుతారు. చిన్నవాళ్ళైతే మీకు వివాహం, చూపులు చూడడం, కుదరడం ఇలాంటివి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. జలానికి సంబంధించినటువంటి ప్రదేశాలలో కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. భాతృసౌఖ్యం దొరుకుతుంది, తల్లిదండ్రుల అండదండలు బాగుంటాయి, సోదరీమణుల ఆప్యాయత అనురాగాలు, బంధువులు చుట్టాలు వీళ్ళతోటి బాగా కలిసిపోతారు. మంచి విందు వినోదాలలో పాల్గొంటారు. మంచి ట్రెడిషనల్ లైఫ్ను పైన ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంది. స్వస్తి.